సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, నేను డాక్టర్ లక్ష్మి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ వీస్టా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రాజమండ్రి. సో ఐవీఎఫ్ చేయించుకున్నామండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాగా ఉంటే బెటర్, మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా వస్తుంది అనేసి చాలా డౌట్స్ వ్యక్తం చేస్తుంటారండి. ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఏమి ఉండవండి, చాలా అపోహలు ఉంటుంటాయి. బెడ్ రెస్టే తీసుకోవాలి, ఇంకా డెలివరీ వరకు బెడ్ మీదే ఉండాలి, అసలు కదలకూడదు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండకూడదు అనేసి అపోహపడుతుంటారు. అదేం కాదండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం పేషెంట్ని యూజువల్గా బై వాకే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొస్తాం కూడా జరుగుతుంటుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ అనేది ఏం సజెస్ట్ చేయటం అనేది ఉండదండి. రొటీన్ ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళు ఎలాగ డైలీ లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాంటి డైలీ లైఫ్ అయితే లీడ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా స్ట్రెస్ చేసేది ఏంటంటే మెడికేషన్స్ అనేవి ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మన ఐవీఎఫ్ చేసినప్పుడు మోస్ట్లీ హార్మోనల్ సపోర్ట్ మీదే ప్రెగ్నెన్సీ అనేది డిపెండ్ అవుతుంది. అంటే మనం ఇచ్చే టాబ్లెట్స్ బేసిస్ మీద ప్రెగ్నెన్సీ గ్రోత్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి మెడికేషన్ స్కిప్ కొట్టకుండా కరెక్ట్గా టైం అంటే టైంకి చూసుకొని వేసుకోవాలి. ఎక్సెస్ స్ట్రెనస్ యాక్టివిటీస్ అనేది చేసుకోకూడదు. స్ట్రెనస్ యాక్టివిటీస్ అంటే అప్పుడు దాకా ఏం చేయకుండా సడన్గా ఎక్సర్సైజెస్ కొత్తగా మొదలు పెడతాము, లేదంటే ఏదన్నా లేకుండా హెవీ వర్క్ అనేది వెయిట్ లిఫ్టింగ్ కానీ అలాంటి యాక్టివిటీస్ వద్దని చెప్తాం. కానీ రొటీన్ ఇంట్లో మనం సహజంగా చేసుకునే రొటీన్ పనులకు కానీ అలాంటి వాటికి ఎటువంటి ఆటంకం ఉండదండి. అండ్ స్టడీస్ పరంగా చూస్తే కూడా రెస్ట్ తీసుకున్న వాళ్ళలో రెస్ట్ తీసుకున్న వాళ్ళు కంపేర్ చేస్తే సక్సెస్ ఏమి రెస్ట్ తీసుకుంటే పెరిగిపోయిందని ఏమీ అసలు లేదండి. సో బెడ్ రెస్ట్ వల్ల సక్సెస్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. వీళ్ళలో తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అంటే, ఎప్పుడైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తారో పేషెంట్స్ అప్పుడే మనం కొంచెం డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి పేషెంట్కి సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. న్యాచురల్గా హెల్తీ ఫుడ్స్ అంటే ఏ రకమైన ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయో అలాంటి డైట్ అలవాట్లు ఈవెన్ బిఫోర్ మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసే ముందరే పేషెంట్ని అలవర్చుకోమని చెప్తాం. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే న్యాచురల్గా మనకి దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో, లేదంటే నట్స్, స్పెసిఫిక్గా మనకి వాల్నట్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, వీటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఓన్లీ ఆడవాళ్ళకి వర్తిస్తుందంటే లేదు, మగవాళ్ళకి కూడా ఇలాంటి డైట్ హ్యాబిట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల హస్బెండ్లో కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నాన్ వెజ్ తినకూడదా అనేసి అంటే నాన్ వెజ్కి ఏం రెస్ట్రిక్షన్ అనేది ఉండదండి. న్యాచురల్గా మీరు ఎలా తీసుకుంటారు, కొంచెం లెస్ స్పైసీగా డైట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. పపాయ తినొచ్చా, పైనాపిల్ తినొచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. ఈ పపాయ, పైనాపిల్ మీద ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే రా థింగ్స్ అంటే ఏదైతే పచ్చిగా ఉంటుందో దాంట్లో ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ ఉండటం వల్ల యూట్రైన్ కాంట్రాక్షన్స్ కాజ్ చేస్తుంది అనేసి చెప్తుంటారు. అంతేగాని మనం రా కాకుండా రైప్ థింగ్స్లో తీసుకోవటంలో తప్పు లేదండి. వీటి వల్ల ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. అండ్ మేల్ పార్ట్నర్స్కి వచ్చేసరికి మెయిన్గా ఎక్కువగా వీళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. మేతి అంటే మెంతుకూరలో కూడా మంచి పోషకాహారాలు ఉంటాయి, దాంట్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతాయి అనేసి మనం డిఫరెంట్ అట్లా చూస్తూ ఉంటాం. సో మెయిన్గా ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ ఓకే అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల క్వాలిటీ ఆఫ్ గ్యామెట్స్ అనేది ఇంప్రూవైజ్ అవుతుంది. మరి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే అవుట్ సైడ్ మనకి కనిపించే ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే కార్బోహైడ్రేట్, రిఫైన్డ్ షుగర్స్ ఉంటాయో, కూల్ డ్రింక్స్ అనేవి దొరుకుతాయో, బర్గర్స్, పిజ్జాస్, ఇట్లన్నిటిలో మనకి రిఫైన్డ్ ఫుడ్స్లో, ప్రాసెస్డ్ ఫుడ్స్లో వల్ల ఏంటంటే మనకి దేస్ ఆర్ నాట్ హెల్దీ. రొటీన్గా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కనే కాదు ఎలాంటి వాళ్ళకైనా సరే అది ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అంత మంచిది కాదు కాబట్టి అవి అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అలాగే అవుట్ సైడ్ ఫుడ్స్ మనకి అవుట్ సైడ్ దొరికే పానీపూరి కానీ, చాట్ కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే హైజీన్ అనేది మెయింటైన్ కాదు కాబట్టి ఇట్ బికమ్స్ ఎ సోర్స్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే కడుపు నొప్పులకి, వాంతులు, వికారాలకి, మోషన్స్కి ఇవన్నిటికి రీజన్ అవుతుంది. కాబట్టి ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఇలాంటి ఫుడ్స్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి.